హాయ్ గైస్, ది రివ్యూ ఆఫ్ ప్రతినిధి 2. సో నారా రోహిత్ లాస్ట్ మూవీ నేను చూసిన సినిమా బాలకృష్ణుడు 2017లో వచ్చింది థియేటర్లో చూసినప్పుడు. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత 6 years తర్వాత ఇప్పుడు ప్రతినిధి 2 అనే సినిమాతో వచ్చాడు. ఆల్రెడీ ప్రతినిధి అనే సినిమా వచ్చింది. సో ఆ సినిమా నేను నిన్న నైటే చూశాను. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వచ్చినాయి కాబట్టి ఒకసారి ఆ సినిమాని చూద్దాం, నేను ఎవరికి ఓటేస్తున్నాను నాకు కూడా క్లారిటీ ఉండాలి కదా, అందుకని నేను ఆ సినిమాని చూశాను నేను. సో మీరు కూడా ఒకసారి సినిమాని చూసి ఎవరికైతే ఓటేయాలో మీరు నిర్ణయించుకోండి. సో ఇప్పుడు 'ప్రతినిధి 2' సినిమా ఎలా ఉందంటే బాగుంది సినిమా. సో 'ప్రతినిధి' సినిమా ఎంతమంది అయితే చూసారో వాళ్ళకి స్టోరీ తెలుసు. ఇప్పుడు 'ప్రతినిధి 2' ఒక స్టోరీ ఏంటంటే హీరో సీఎంని చంపుతాడు. అసలు ఎలా చంపాడు? సీఎంని చంపడం అయితే మామూలు విషయం కాదు భయ్య. మామూలు ట్విస్టులు ఉండదు. అండ్ సినిమా అయితే నాకు పిచ్చలు ప్యాక్ అయినాయి. సినిమా చూసినంతసేపు నాకు అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు సీఎం చంపడం ఏంటి? అసలు జరిగే పనేనా? అసలు ఎలా చంపాడు, ఎందుకు చంపాడు అనేది మనకు సినిమా మొత్తం చూపిస్తారు. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పాయిల్ అవుతుంది కాబట్టి మీరు సినిమా చూసి తెలుసుకోండి. సో సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో సినిమాలో ప్లస్ పాయింట్స్: సినిమా స్టోరీ బాగుంది, అండ్ హీరో యాక్టింగ్ బాగుంది, అండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ అండ్ ప్రతిదీ బాగుంది. మైనస్ పాయింట్ అంటే నాకు ఎక్కడ అనిపించలేదయ్యా. నేను ఎందుకంటే ప్రజెంట్ ఎలక్షన్ కి బరాబర్ దింపారు సినిమాని. ఎలక్షన్ కి ముందు 3 days ముందు సినిమా రిలీజ్ అవుతుందంటే అసలు మామూలు విషయం కాదు. పక్కా ప్లాన్ తో వచ్చారో ఏంటో మనకు తెలియదు, కానీ నిజంగా అది పక్కా ప్లానే. సినిమా చూశాక ఇప్పటికైనా బుద్ధి రావాలి పబ్లిక్ కి. ఓటికి నోటు కోటరు బిర్యానీ పోటలు చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సినిమా చూడండి. చూశాక ఓటేయండి. మీ ఇష్టం, మీ కర్మ, ఎట్లయినా సావండి, కానీ మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో ఈ ఎలక్షన్ ముందు నేను కొన్ని మూవీస్ అయితే నెక్స్ట్ వీడియోలో రికమెండ్ చేస్తాను. సో సినిమా అయితే చాలా బాగుంది, నాకు వర్త్ అనిపించింది. మారుతి స్వరసాగర్ గారు మ్యూజిక్ అందించారు, అంతా బాగుంది భయ్య. సినిమా స్టోరీ కంటెంట్ కూడా బాగుంది. ముసలోడి గెటప్ అసలు మామూలుగా ఉండదు. సో మంచిగా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా. సినిమా చూశాక నా ఫీలింగ్ చెప్పంటే మంచి సినిమా చూసి వచ్చాను రా బాయ్. ఈ సినిమా చూశాక పబ్లిక్ ఖచ్చితంగా మారతారనే నమ్మకం అయితే నాకు కలిగింది సినిమా చూసి బయటకు వచ్చాక. సో మీరందరూ కూడా సినిమా చూసి ఓటు ఎవరిని వేయాలో మీరు నిర్ణయించుకోండి. ఇప్పటికైనా మారండి. ఓటీకి నోటు వద్దు, మనకు పనే వద్దు. సో పని చేయించే వాళ్ళకి ఓటేయండి. మీకు ఎవరు మంచిగా అనిపిస్తారో వాళ్ళని మాత్రమే ఓటేయండి. సినిమా చూసాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో సినిమాని ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సినిమాని ఒకసారి చూడండి. సో సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5 stars అవుట్ ఆఫ్ 5 stars. సో ఇది మరి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.